హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు సరస్వతి. మీరంతా ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఇక ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే భద్రాచలం విశేషాలు చెప్తున్నానండి. అందుకే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మీరు కూడా భద్రాచలం వెళ్ళి వస్తే ఒకవేళ మీ అనుభవాల్ని కూడా ఇక్కడ కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్తే మేమంతా భద్రాచలం వెళ్తున్నామండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కొందరు రిలేటివ్స్ ఉన్నారు, కొందరు ఫ్రెండ్స్ ఉన్నారండి. మా వదినలు, మా అక్క, అలాగే మా అక్క వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారండి. అలా అందరం కలిసి భద్రాచలం వెళ్దామని అనుకుని ఇలా వెళ్తున్నామన్నమాట. ఇదిగోండి, మనం గోదావరిపై ట్రావెల్ చేస్తున్నామండి. మేము వెళ్ళేసరికి తెల్లవారుజామున 8 అయ్యిందండి. ఇంకా వెళ్ళగానే మేము రూమ్ తీసేసుకొని ఇంకా ఫ్రెష్ అయిపోయి దర్శనం కోసం వెళ్ళామండి. అయితే మనం ఇలా వెళ్తుంటే మనకి ఇక్కడ ఉత్తర ద్వారం ఉంటుందండి. ఇది ఎప్పుడూ ఓపెన్ ఉండదంటండి. వైకుంఠ ఏకాదశి రోజు మాత్రమే ఈ ద్వారాన్ని ఓపెన్ చేస్తారట. దీనిని ఉత్తర ద్వారం అని అంటారట. మనకు ఏకాదశి రోజు, వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని మన పెద్దలు చెప్తుంటారు కదండి, అదనమాట ఇది. అయితే మేము తొందరగానే వెళ్ళాం కాబట్టి అంతగా రష్ లేదండి, మామూలుగానే ఉంది. తొందరగానే దర్శనం అయిపోయిందండి మాకు. అయితే ఇక్కడ ఈ భద్రాచలంలో శ్రీరాముల వారు ఎందుకు వెలిశారు, ఇక్కడ ఈ ప్రదేశానికి భద్రాచలం అని పేరు ఎందుకు వచ్చింది, ఆ విశేషాలు తెలుసుకుందామండి. అయితే సీతారాముల వారు గోదావరి నదీ తీరంలో పర్ణశాలను ఏర్పాటు చేసుకొని ఇక్కడ నివసిస్తూ ఉన్నప్పుడు భద్రుడు వచ్చి నా కొండపై నివసించండి స్వామి అని ప్రాధేయపడతాడట. అప్పుడు శ్రీరాముల వారు, ఇప్పుడు కాదు, నేను తర్వాత నీ కొండకి వస్తాను, నీకు దర్శనమిచ్చి అక్కడే నిన్ను నా నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటాను, నేను అక్కడే ఉంటాను అని చెప్పి మాట ఇచ్చారట. అయితే సీతమ్మ వారిని రావణాసురుడు ఎత్తుకుపోయిన తర్వాత రాముడు రావణాసురునితో యుద్ధం చేసి రావణాసురుని చంపిన తర్వాత సీతమ్మ తల్లిని తీసుకుని అయోధ్యకి వెళ్తారు కదా. అయోధ్యకి వెళ్ళిన తర్వాత వాళ్ళ పట్టాభిషేకం జరుగుతుంది. ఆ విధంగా అయితే భద్రునికి మాట ఇచ్చిన విషయం మర్చిపోతారనమాట శ్రీరాముల వారు. అయితే భద్రుడు మాత్రం శ్రీరాముల వారు ఇంకా వస్తారు అని అలాగే ఎదురు చూస్తూ ఉంటాడట. అయితే అలా మర్చిపోయిన తర్వాత రామావతారం ముగిసిన తర్వాత ఒకసారి విష్ణుమూర్తికి ఈ విషయం గుర్తొస్తుందట. అంటే భద్రుడికి నేను భద్రుని కొండపై ఉంటానని చెప్పి అలాగే అక్కడే ఉంటాను అని మాట ఇచ్చారు కదా, ఆ విషయం గుర్తుకొస్తుందట. అలా గుర్తుకు వచ్చిన వెంటనే వచ్చేస్తాడట, భద్రాచలం వచ్చేస్తాడట, భద్రుని కొండపైకి వచ్చేస్తాడట. ఎలా వస్తాడట అంటే శంకు చక్రాలతో వస్తాడట. అంటే రామావతారంలో శంకు చక్రాలు ఉండవు కదండి, విష్ణుమూర్తికి మాత్రమే శంకు చక్రాలు ఉంటాయి. అలాగే శ్రీకృష్ణ అవతారంలో కూడా ఉంటాయి, కానీ రామావతారంలో శంకు చక్రాలు ఉండవు. కానీ మనకు ఎక్కడ శ్రీరాముల వారి దేవాలయాలలో ఎక్కడ శంకు చక్రాలు కనపడవు. కానీ ఇక్కడ మాత్రం భద్రాచలంలో ఉన్న శ్రీరాముల వారికి శంకు చక్రాలు కనపడతాయి. ఎందుకు అంటే విష్ణుమూర్తి శ్రీరామావతారంలో వస్తారు, కానీ శంకు చక్రాలతో వస్తారు. అంటే అదేవిధంగా ఎలా అంటే మర్చిపోయి ఇంతకుముందు గజేంద్ర మోక్షంలో మనకు గజేంద్రుని కాపాడడం కోసం విష్ణు చక్రాన్ని ఎలా మర్చిపోయి అయితే వస్తారో, ఇక్కడికి భద్రునికి మాట ఇచ్చాను అన్న తొందరలో తనకి ప్రత్యక్షం అవ్వాలి, తన మాట నిలుపుకోవాలి అన్న తొందరలో విష్ణుమూర్తి అలాగే తనతో ఉన్న శంకు చక్రాలను అలా తీసుకుని వచ్చేసారనమాట. అలా అందుకే ఇక్కడ భద్రాచలంలో శంకు చక్రాలతో శ్రీరాముల వారు మనకి దర్శనమిస్తారనమాట. అయితే భద్రునికి మాట ఇచ్చిన ప్రకారంగా శ్రీరాముల వారు అక్కడికి వస్తారు. అందుకే అక్కడ శ్రీరాముని అక్కడే ఉండిపోయారట. అందుకే అక్కడ భద్రాచలం అని పేరు వచ్చింది. అంటే భద్రుని పేరు మీదుగా ఆ ప్రదేశానికి భద్రాచలం అని పేరు వచ్చిందనమాట. ఈ భద్రాచలం కొండపై ఈ దేవాలయాన్ని కట్టింది ఎవరో మనకు అందరికీ తెలుసు కదండి, అదే రామదాసు. అంటే అతని పేరు ఇతని అసలు పేరు కంచర్ల గోపన్న. అయితే కంచర్ల గోపన్న రామదాసుగా ఎలా మారాడు, ఇక్కడ శ్రీరాముల వారికి దేవాలయం ఎందుకు కట్టించారు అనే దానికన్నా ముందు ఒక విషయం ఉంటుందండి. ఆ విషయం తెలిస్తే తర్వాత ఈ విషయం జరుగుతుంది. ఏంటి అంటే పోకల దమ్మక్క అని, ఇక్కడ పోకల దమ్మక్క అని ఉంటుందండి. తను ముందు జన్మలో శబరిమాత, ఆ విష్ణుమూర్తి అనుగ్రహంతో
పోకల దమ్మక్కగా జన్మిస్తుంది. అయితే ఆమెకు కలలో కనపడి శ్రీరాముల వారు నన్ను ఉద్ధరించమని చెప్తారట. నేను ఇక్కడే అడవిలో ఉన్నాను, నన్ను ఉద్ధరించు అని చెప్తే కలలో కనపడి అలా చెప్తారట. అప్పుడు ఆ దమ్మక్క ఊరిలో గ్రామస్తులందరినీ వెంట పెట్టుకుని వెళ్ళి వెతుకుతుందట. వెతికి శ్రీరాముల వారు ఒక పుట్టలో, సీతారాములు లక్ష్మణస్వామి విగ్రహాలు ఒక పుట్టలో దొరుకుతాయట. అవి తీసుకువచ్చి చిన్నగా ఒక పాక ఏర్పాటు చేస్తుందట. అలా పాక ఏర్పాటు చేసి ఆ అడవిలో దొరికే పండ్లు ఫలాలు నైవేద్యంగా సమర్పించుకునేదట. అలా తన శక్తి ఉన్నంతకాలం అలా పూజ చేసుకుని తరించిందట. అందుకే ఆ పోకల దమ్మక్క పేరు మీదుగా ఇక్కడ ఒక అన్నదాన సత్రం ఏర్పాటు చేశారండి. ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుందన్నమాట. అయితే ఇలా విగ్రహాలని తీసుకువచ్చి ఒక పాక కింద పూజలు చేసేవారు కదా. అది చూసిన రామదాసు అంటే కంచర్ల గోపన్న తానిషా ప్రభువు దగ్గర పనిచేసేవారు. ఈ కంచర్ల గోపన్న తానిషా ప్రభువు దగ్గర ఒక తహసీల్దార్గా చేరాడు. తను చేయాల్సిన పని ఏంటంటే ప్రజల దగ్గర సుంకం వసూలు చేసి అది తానిషా ప్రభుకి చేర్చాలన్నమాట. అయితే అలా వచ్చిన డబ్బుతో ఇక్కడ ప్రతిరోజు పోకల దమ్మక్క చేసే పూజలు చూస్తూ అంటే ఎండకి ఎండుతూ వానకి నానుతున్న సీతారాముల వారిని చూసి ఆ కంచర్ల గోపన్న ఇక్కడ దేవాలయం కట్టాలి అని చెప్పి అనుకున్నాడు. అలా వచ్చిన సుంకం డబ్బులని తానిషా ప్రభుకి ఇవ్వకుండా ఇక్కడ శ్రీరాముల వారికి దేవాలయాన్ని నిర్మిస్తారు. అప్పుడు ఆ తానిషా ప్రభుకి కోపం వచ్చి డబ్బులు ఎందుకు ఇవ్వట్లేదని చెప్పి అడిగి కోపం వచ్చి అతన్ని బందీఖానాలో వేస్తాడు. అయితే బందీఖానా ఇక్కడ మనకు గోల్కొండలో ఉంటుందండి. ఆ బందీఖానాలో వేసి 12 సంవత్సరాలు కఠిన శిక్షలు విధిస్తాడట. అలా విధిస్తున్న క్రమంలో ఒకరోజు లక్ష్మణుల వారు శ్రీరాముల వారు ఆ తానిషా ప్రభువుకి కలలో కనపడి అతను నా భక్తుడు, నీ ధనాన్ని నీకు ఇచ్చాను, అతన్ని వదిలిపెట్టమని కలలో కనపడి చెప్తారట. అప్పుడు అతను మేలుకొని చూడగా అక్కడ ధనరాశులు తన ఖజానాకి చేరాల్సిన డబ్బులు ఎంతైతే ఖర్చు పెట్టాడో కంచర్ల గోపన్న అంత ధనాన్ని అక్కడ చూశాడట. ఆ ధనం చూసి వెంటనే తానిషా ప్రభువు కంచర్ల గోపన్నని విడిపించారట. అప్పటి నుంచి కంచర్ల గోపన్న రామభక్తుడైపోయి రాముని సంకీర్తనలు చేస్తూ రామదాసుగా మారాడట. ఇక మనం సీతారాముల వారి దర్శనం చేసుకోవడానికి వెళ్తుంటే మనకు రైట్ సైడ్లో ఒక చిత్రకూట మండపం అని ఒకటి వస్తుందండి. ఆ మండపంలో సీతారాముల వారి చిత్రాలు చిత్రించబడి ఉంటాయండి. మనం సీతారాముల వారి దర్శనం చేసుకోవడానికి వెళ్ళేప్పుడు లెఫ్ట్ సైడ్లో శ్రీకృష్ణుల వారి విగ్రహం ఉంటుంది, మందిరం ఉంటుందండి. ఇక్కడ గోశాల కూడా ఉంటుంది. ఎవరైనా సేవలు చేసుకునే వాళ్ళు, గోశాలకి దానం ఇచ్చేవాళ్ళు, దాతలు ఉంటే సేవ చేసుకోవచ్చు అని చెప్పి అక్కడ అనౌన్స్మెంట్ ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది. అయితే ఇక్కడ కొందరు మనకు రామమాల వేసుకున్న వాళ్ళు భక్తులు కొందరు కనిపిస్తున్నారండి. అంటే రామమాల కూడా వేసుకుంటారట. ఇక్కడే చూశాను నేను ఫస్ట్ టైం వెళ్ళని. ఎప్పుడు మనము అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళని, అలాగే భవానీమాత మాల వేసుకున్న వాళ్ళని, ఆంజనేయ స్వామి మాల వేసుకున్న వాళ్ళని చూస్తూ ఉంటాం కదా. రామమాల కూడా వేసుకుంటారట. అలా వేసుకున్న వాళ్ళని మనం ఇక్కడ భద్రాచలంలో చూడొచ్చు అనమాట. ఇక ఇక్కడ కనపడుతున్నదే పోకల దమ్మక్క అన్నదాన సత్రం అండి. ఇక ఈ అన్నదాన సత్రం ముందే శ్రీ గురు గోవింద స్వామి మఠం ఉంటుందండి. మేము సీతారాముల వారి దర్శనం చేసుకున్న తర్వాత పర్ణశాలకు వెళ్ళామండి. పర్ణశాల చూసి వచ్చిన తర్వాత గోదావరి నదికి వెళ్ళాము. గోదావరి నదికి వెళ్ళిన తర్వాత అంతగా వాటర్ లేకపోయినా, అంటే వాటర్ లేనప్పుడే మాకు అంత బాగా అనిపించింది. వాటర్ ఉంటే ఇంకా చాలా బాగా ఉంటుండొచ్చు. అందుకే వర్షాకాలం వెళ్తే ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు గోదావరి నదిలో. అందరము అలా గోదావరి నదికి వెళ్ళి కాసేపు అక్కడే గడిపామండి. చాలా ఆహ్లాదంగా అనిపించింది. కొంతమంది అక్కడే స్నానాలు చేస్తున్నారు. నదిలో మునిగి అంటే గోదావరి నదిలో మునిగితే పుణ్యం వస్తుంది అంటారు కదా, అలా అన్నమాట. మేము ముందు ప్రిపేర్ అయ్యి వెళ్ళలేదు కాబట్టి మేము అలాంటి కార్యక్రమం ఏమీ పెట్టుకోలేదు గోదావరిలో మునగాలి అని చెప్పి. ఇలా గోదావరి నదిలోకి వెళ్ళగానే అందరూ చిన్నపిల్లలు అయిపోయారండి. అంటే నీళ్ళల్లో ఆడాలంటే చిన్నపిల్లలు మాత్రమే కాదండి, పెద్దవాళ్ళకి కూడా సరదాగానే ఉంటుంది. అలా మేము కూడా ఆ నీళ్ళల్లో కాసేపు ఎంజాయ్ చేసామండి, ఒకరిపై ఒకరు నీళ్ళు చల్లుకుంటూ. ఆ నదిపై అలా రిఫ్లెక్ట్ అవుతున్న సన్సెట్ కూడా చాలా అందంగా అనిపించిందండి. అది కూడా అలా చూస్తూ ఉండిపోయాం కాసేపు. ఇవండి భద్రాచలం గోదావరి నది విశేషాలు. ఈ వీడియో కనుక నచ్చితే
లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.